ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ బీజేపీ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంత భయం పుట్టించాడు జగన్. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. నా మీద మీ నాన్నే చిన్న ఇరిగేషన్ చూపిలేకపోయాడన్న చెమట్ల పట్టించాడు నీకు. అది గుర్తుపెట్టుకో. మా జగన్ ఒకవైపే చూశారు, రెండో వైపు చూడాల. ఇంకో చిరునవ్వు నవ్వాడు అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతారు. పాతాళానికి మీరు అంటారే, అదే పాతాళానికి మీరు వెళ్తారు. అర్థమైందా? టీడీపీ జనసేన మధ్య ఎన్ని వివాదాలు ఉన్నా కలిసికట్టుగా పనిచేసి వైసీపీని గద్దె దించడమే లక్ష్యం అంటున్నారు పవన్. రేపు చూద్దాంగా, నీ సీట్లు ప్రకటించండి, ఎవరెవరు కొట్టుకుంటారు మీరే చూస్తారుగా. నేను ఎక్కడెక్కడ జ్యోతుల నెహ్రూ ఉంది, కాకినాడేనా, ఇది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి. జ్యోతుల నెహ్రూ అదే వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళాడు. అక్కడే బయటపడిందిగా బండారం. జనసేన బీజేపీ ఇద్దరు కొట్టుకు వచ్చారు. రేపు పొద్దున్న సీట్ల దగ్గర కూడా అదే జరిగిద్ది మీకు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారుగా ఢిల్లీ టూర్ ఉన్నాయండి. రేపు కాక ఎల్లుండే ప్రకటిస్తా అన్నారు 12వ తారీఖులోపు. చూద్దాం. అవినీతిపై సిద్ధం అంటూ జన సైనికులు బ్యానర్లు కట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఏమి అవినీతి జరిగిందండి? ఇప్పుడు కార్పొరేటర్ సంస్థలకి వేల పెట్టుబడులు, వేల కోట్లు, వేల లక్షలు పెడితేనేమో ఎవరు అడగరు. ఒక అట్లాంటి పెద్ద ఆయనకి పెన్షన్ కానీ ఏ ఇంట్లో జరగట్లేదు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్నానండి, నేను ఒకప్పుడు హోదాగా ఉన్నా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దిగిపోయా. నా పిల్లలు ఇదివరకు కాన్వెంట్ స్కూల్లో చదివించుకున్నా, ఇప్పుడు నా స్థితి బాగా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మేము అన్నం ఉన్నా లేకపోయినా పిల్లలు స్కూల్లో తినేస్తున్నారు. ఎందుకంటే కడుపు నిండా పెడుతున్నారు, ఏదైనా చేయగలుగుతున్నారు. సంవత్సరానికి అమ్మఒడి ఇస్తున్నాడు, 40 సంవత్సరాలకి 18,000 ఇస్తున్నాడు ఆసరా అని. ఏదో ఒకటి ఇప్పుడు డైరెక్ట్గా బటన్ నొక్కితే ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర పడట్లేదుగా డబ్బులు. ఎంపీలకి ఎమ్మెల్యేల దగ్గర పడట్లేదు కదండి డబ్బులు. డైరెక్ట్గా జనాల అకౌంట్లోనే పడేది. విడతల వారీగా 1 by 1 రోజుకి, ఒక రోజు ఒక జిల్లా, ఇంకో రోజు ఇంకో జిల్లా, అలా పడుకుంటా ఒక వారం రోజుల్లో సర్దుబాటు అయిపోయి అందరికీ అకౌంట్లో పడుతున్నాయి. తీసుకొని వెళ్ళి దాచుకోవట్లేదుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు. జనాలకే వేస్తున్నాడుగా. ఎవరండి తల్లిదండ్రులు ఎవరు ఆలోచిస్తున్నారండి? అంత వయసు వచ్చింది, ఆస్తులు అడుగుతున్నారు కానీ తల్లిదండ్రులని సరిగ్గా ఎవరైనా చూసుకుంటున్నారా చెప్పండి? ఎవరు ఇచ్చినా రాపోయిన తెల్లవారుజామున 5ంటికి వాళ్ళని నిద్ర లేపల్లా డోరు కొట్టల్లా పెన్షన్లు ఇస్తున్నాడు. ఎవరండి ఇలా చేసిన నాయకుడు? ఒకప్పుడు అన్నారు ప్రజల వద్దకు పాలన అని, అన్న ఎన్టీ రామారావు గారు. ఆ పాలన చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి. మేము మనవళ్ళం, మేము వాళ్ళం వీళ్ళం అని తొల్ల కొట్టుకుంటారు స్టేజీల పైకి. తొడలు కొట్టుకోవడం కాదు, అది సినిమాల వరకే. తెర ముందున్నది చూడండి, నిజ జీవితంలో చూడండి. మీరేదో మొహాలకి మేకప్లు వేసుకొని అవి వేసుకొని చెప్పే డైలాగులు వేరు, చేసే డైలాగులు వేరు. చెప్పాడంటే చేస్తాడంతే జగను. అర్థమైందా? మీలాగా మాటలు చెప్పి, కల్లుబులు మాటలు చెప్పి దొంగచాటుగా దొరలాగా తిరగడం ఆయనకి తెలియదు. ఫోన్ వాడడం చూసారండి జగన్ గారు మీరు? ఫోన్ వాడడం అది జగన్ గారి స్టైలు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మీ అభిప్రాయం ఏంటండి? అదే కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తాడన్న, ఇంకా దేనికి వెళ్తాడు? కాళ్ళు నిలబడి అవ్వండి, మీరు నాకు సాయం చేయండి ఒక్కసారికి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఎక్కడ కూడా మనం ఏదైనా చేయొచ్చు అని ఒక భ్రమలో బతుకుతాడు అంతే ఆయన. వీళ్ళు బీజేపీలు నువ్వు అన్నారు అనుకో, ఎమ్మటం షర్మిలక్కతో భేటీ అవుతాడు. 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఎందుకని మళ్ళీ బీజేపీతో పొత్తు? పేరుగా అండి. ఇప్పుడు ఒకటి ఉంది, ఏదో అంటారు, బొమ్మరిల్లు సినిమా చూసారా, మొత్తం మీరే చేశారు నాన్న అన్నట్టు. అది అంతే. 14 ఏళ్ళు మీరేం చేశారు? ఆ రోడ్లు, బైపాస్ రోడ్లు ఒకటి చూపిస్తాయి, నేనే కేంద్రం ఇచ్చేదని జనాలకు తెలియదు. అది చంద్రబాబు నాయుడు వస్తే రోడ్లు ఒకటి బాగుపడతాయండి. రోడ్లే బాగుపడతాయి, నీ జన్మభూమి కమిటీలు బాగుపడతాయి, నీ కార్యకర్తలు అంతెందుకు, నీకు ఏదో బాగా తెలిసిన కార్యకర్తలే బాగుపడతారు, నీ కార్యకర్తలు కూడా బాగుపడరు. మాకు తెలుసా ఎన్ని? నువ్వు ఒక కనిపించే నాటకమైన బొమ్మ, నువ్వే పెద్ద బొమ్మ. అర్థమైందా? చంద్రబాబు నాయుడు ఎన్ని అసలు మంగళగిరిలోకి వెళ్ళమనండి. ముందు మంగళగిరి అనమనండి, మందలగిరి అంటాడు. నారాలోకి ఆడ కొడుకునాడు సరిదిద్దుకోలేడు, దేశాన్ని నేను దిద్దాడని. మీ ఏదో అంట భవిష్యత్ గ్యారెంటీ.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. నీ భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు ఈడ. నీ భవిష్యత్తుకి ఏం గ్యారెంటీ ఉంది చెప్పు? తమ్ముళ్ళు కబద్దార్ మీ అంతా తేలుతావు. ఏం తేలుతావు? ఇంకో సంవత్సరం వస్తే బెండ్ అయిపోతావు. నువ్వేంటి తేల్చేది? నా చంద్రబాబు సభల్లో జగన్మోహన్ రెడ్డి అన్నింటికి బటన్ నొక్కుతున్నాడు, రోడ్లకి ఎందుకని బటన్ నొక్కలేదని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. మా రోడ్డు వేస్తున్నాడు, చూద్దాం రమ్మను. రోడ్లకు బటన్ నొక్కేదేంటి? అది కాంట్రాక్టులు చూసుకుంటారు, బిల్లులు పెట్టుకుంటారు, కాంట్రాక్టులు చూసుకుంటారు. నీకేం సంబంధం అది? ఒకసారి గుడివాడలో కూడా టీడీపీ జెండా ఎగరేస్తాను చంద్రబాబు నాయుడు సవాల్ ఇస్తున్నారు కదా అన్న. నేను ఒక మాట చెప్తాను. నేను ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా. మేము రోజు వినాయక చవితి నిమజ్జనానికి పిలుద్దామని వెళ్ళామన్న. ఎవరిని? కొడాలని గారిని ఆహ్వానిద్దామని వెళ్ళాం. వెళిస్తే ఒక గంటన్నరలో వచ్చారన్న మామూలుగా. అప్పుడు పొద్దున్న వెళ్ళిపోయాము మేము. 10ంటికి దిగారు. నేను రియల్ హీరో అన్న. నేను చెప్తున్నా కదా, నేను అలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడాల. నేను ఎలా నమ్మానంటే, ఇలా 2 కట్టలు తీసుకొచ్చారన్న. ఓ ముసలాం వచ్చింది. ఓ ముసలాం వచ్చి, అయ్యా మనవరాలకి ఇద్దరికి ఒక తండ్రి ఇద్దరు చనిపోయారయ్యా, నేనే చూసుకునేదాన్ని అనగానే నేను అన్నాను, మా ఏం చేస్తాడన్నా అని మాలో మేము అనుకున్నాం. ముందు మాతో కూడా మాట్లాడాల. ముందు నియోజకవర్గంలో వచ్చిన ముసలోళ్ళు రాగానే అన్నాడు, ఇలా డబ్బు తీసాడు. డబ్బు తీసి 25,000 ఏమో లెక్క పెట్టాడు అన్న. లెక్క పెట్టి ముందు వాళ్ళు పిఏ ఉంటాడు కదా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ కలిపి అన్నాడు. ఫోన్ కలిపాడు. ఈ 25,000 ఉంచుకొనేసి చేతిలో పెట్టి మళ్ళీ ఆమెకు ఆటో ఛార్జీకి ఇచ్చి డాక్టర్తో మాట్లాడాడు. వాళ్ళ పేరామా ఇలా వస్తుంది, ఇలా ఆమె తీసుకొని వస్తుంది, ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను, మొత్తం ఏదైనా చూసుకోండి, ఇది మాత్రం నువ్వు ఖర్చులు ఉంచుకోమని. అలా నాయకుడు ఎవరుంటారండి? ఎవరుంటారు చెప్పండి? నిజంగా నేను చూశానండి, కళ్ళ ముందు చూసినట్టే. ఎవరిని తీసుకెళ్ళి నిలబెట్టినా గుడివాడ ప్రజలు గొడ్డలు కూడా తీసుకొడతారు ఎవరినైనా సరే. దట్ ఈస్ కొడాలని.